నమస్కారం. నా పేరు రాఘవేంద్ర అనందాస్. దాసరి కోటిరత్నం ప్రముఖ రంగస్థల నటి, తొలితరం తెలుగు సినిమా అందాల నటి, అలాగే తొలి మహిళా చిత్ర నిర్మాత. 1935 సంవత్సరంలో కలకత్తా వెళ్ళి అరోరా ఫిలిమ్స్ కంపెనీలో పార్ట్నర్గా బివి రామానందం, తుంగల చలపతిరావులతో కలిసి భారత లక్ష్మి ఫిలిమ్స్ అనే సంస్థను నెలకొల్పి సతీ సక్కుబాయి చిత్రాన్ని నిర్మించింది దాసరి కోటిరత్నం. సక్కుబాయి పాత్రను తానే పోషించి ప్రేక్షకుల మన్ననలు పొందింది. దాసరి కోటిరత్నం 1910లో గుంటూరు జిల్లా పత్తిపాడులో జన్మించారు. తండ్రి రంగస్థల నటుడు కావడంతో చిన్నప్పటి నుండే కూతురికి నటనలో శిక్షణ ఇచ్చాడు. 9వ ఏటనే హరిశ్చంద్ర నాటకంలో లోహితాస్య, ప్రహ్లాదలో ప్రహ్లాదుడిగా, బొబ్బిలి యుద్ధంలో చిన్న రంగారావుగా, లవకుశలో కుశుడుగా మొదలైన పాత్రలు ధరించి పేరు పొందింది. ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు రాజనాల వెంకటప్ప శాస్త్రి వద్ద సంగీతం నేర్చుకొని అద్భుత నటన, మధుర స్వరంతో ప్రేక్షకుల్ని ఉరుతలొగించింది దాసరి కోటిరత్నం. దాసరి కోటిరత్నం తొలి మహిళా నాటక సమాజ స్థాపకురాలు. వీరు స్త్రీ పాత్రలతో పాటు పురుష పాత్రలను కూడా ధరించేవారు. కంసుడు వంటి గంభీరమైన పురుష పాత్రను పోషించి మెప్పించింది. సావిత్రి నాటకంలో సత్యవంతుడు, సక్కుబాయి నాటకంలో కృష్ణుడిగా, అలాగే నారదుడిగా నటించి కోటిరత్నం తన సత్తా చాటుకుంది. వీరి నాటక సమాజంలో ప్రముఖ రంగస్థల నటులు పారుపల్లి సుబ్బారావు, తుంగల చలపతిరావు గారు ఉండేవారు. ఈ బృందంలో 25 మంది నటీనటులు ఉండేవారు. కొత్త కొత్త నాటకాలు ఊరూరా ప్రదర్శించి ప్రసిద్ధికెక్కారు దాసరి కోటిరత్నం. అలాగే నాటక బృందం కళాకారులకు నెలవారీ జీతాలు ఇచ్చేవారు. వారి మంచి చెడులు చూసుకునేవారు కోటిరత్నం. దాసరి కోటిరత్నం చిత్ర పరిశ్రమలోకి అరోరా ఫిలిం కార్పొరేషన్ సహకారంతో సతీ అనసూయ అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా టైటిల్ రోల్ కూడా వీరే పోషించారు. 1935 సంవత్సరంలో రిలీజ్ అయింది ఈ చిత్రం. ఈ విధంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మొదటి మహిళా నిర్మాత అయ్యారు దాసరి కోటిరత్నం. దాసరి కోటిరత్నం నటించి నిర్మించిన కొన్ని చిత్రాలు: 1935 సంవత్సరంలో సక్కుబాయి, అరోరా ఫిల్మ్ కార్పొరేషన్ పార్ట్నర్షిప్లో దాసరి కోటిరత్నం నిర్మాతగా, నటిగా, బివి రామానందన్ డైరెక్షన్లో సక్కుబాయిగా దాసరి కోటిరత్నం, తుంగల చలపతిరావు, కపిలవాయి రామనాథ శాస్త్రి నటించారు. సంభాషణలు, పాటలు, గీత రచన, మ్యూజిక్ దైతా గోపాలం. ఆ తర్వాత సతీ సక్కుబాయి అనే పేరుతో 1965లో అంజలిదేవి పిక్చర్ కూడా వచ్చింది. 1935 సంవత్సరంలో సతీ అనసూయ. అరోరా ఫిలిం కార్పొరేషన్ పార్ట్నర్షిప్లో దాసరి కోటిరత్నం నిర్మించి నటించగా, అహీంద్రా చౌదరి డైరెక్షన్లో దాసరి కోటిరత్నం, తుంగల చలపతిరావు, డి లీలాకుమారి, డి వెంకుబాయి, కృష్ణవేణి, రంగ పుష్పచిత్ర నటించారు. మ్యూజిక్ ఆకుల నరసింహారావు, నిమ్మగడ్డ పరదేశి. ఆ తర్వాత 1957 సంవత్సరంలో ఎన్టీఆర్, అంజలి, జమునలతో సుందర్లాల్ మెహతా ఈ సినిమాను సతీ అనసూయగా తీశారు. 1939 సంవత్సరంలో వరవిక్రయం, ఈస్ట్ ఇండియా ఫిలిమ్స్ నిర్మాణంలో సి పుల్లయ్య డైరెక్షన్లో పుష్పవల్లి, శ్రీరంజని, సీనియర్, భానుమతి, బల్జేపల్లి లక్ష్మీకాంత కవి, దైత గోపాలం, కొచ్చర్ల కోట సత్యనారాయణ, దాసరి కోటిరత్నం నటించారు. మ్యూజిక్
దుర్గాసేన్. ఈ చిత్రం భానుమతి గారికి మొదటి చిత్రం. ఇది శ్రీరంజని సీనియర్ గారికి చివరి చిత్రం. 1945 సంవత్సరంలో పాదుకా పట్టాభిషేకం. ప్రముఖ నటి కన్నాంబ భర్త కడారు నాగభూషణ్ నిర్మాణ దర్శకత్వంలో సిఎస్ఆర్ ఆంజనేయులు, బందా కనకలింగేశ్వరరావు, కన్నాంబ, పుష్పవల్లి, అద్దంకి శ్రీరామూర్తి, కె రఘురామయ్య, దాసరి కోటిరత్నం, కౌసల్యగా నటించారు. మ్యూజిక్ సాలు రాజేశ్వరరావు. 1946 సంవత్సరంలో వరూధిని. నాగుమల్లి నారాయణమూర్తి, బివి రామానందం నిర్మాతలుగా, బివి రామానందం డైరెక్షన్లో ఎస్వి రంగారావుకి ఇది తొలి చిత్రం. పరవరాఖ్యుడిగా నటించారు ఎస్వి రంగారావు. వరూధినిగా దాసరి తిలకం నటించారు. ఇంకా దాసరి కోటిరత్నం, చిత్తజల్లు కాంతామణి నటించారు. మ్యూజిక్ కె భుజంగరావు. ఆనాడు పత్రికలు ఈ చిత్రాన్ని సర్వతోముఖంగా తెలుగువారి మన్ననలు పొందడానికి వస్తుంది అని రాశారంట. 1947 సంవత్సరంలో గొల్లభామ. మీర్జాపురం రాజా శ్రీ శోభనాచల పిక్చర్స్ పతాకంపై చిత్తజల్లు పుల్లయ్య డైరెక్షన్లో కృష్ణవేణి, ఈలపాట రఘురామయ్య, అంజలిదేవి, దాసరి కోటిరత్నం, లీలాబాయి, రేలంగి నటించారు. సంగీతం ఆదినారాయణరావు. ఇదే కథను శేఖర్ ఫిలిమ్స్ వాళ్ళు ఎన్టీఆర్, దేవిక, విజయ్ నిర్మల్తో భామా విజయం పేరుతో 20 ఏళ్ల తర్వాత 1968లో తీశారు. దీనికి అప్పటి దర్శకుడు చిత్తజల్లు పుల్లయ్య గారి దర్శకులు. 1948 సంవత్సరంలో రాధిక. నేషనల్ మూవీటోన్ నిర్మాణంలో శ్రీ ఛత్రపతి పతాకాన ఆర్ పార్థసారథి నాయుడు నిర్మాతగా, కాలకూరి సదాశివరావు దర్శకుడిగా, రావు బాలసరస్వతి, పద్మనాభరావు, రఘురామయ్య, రామమూర్తి, బాలసరస్వతి, సుందరమ్మ, దాసరి కోటిరత్నం నటించారు. మ్యూజిక్ సాలూరి హనుమంతరావు. 1936 సంవత్సరంలో లంకా దహనం. రాధా ఫిలిమ్స్ కంపెనీ నిర్మాణంలో కాలకూరి సదాశివరావు డైరెక్షన్లో సీతగా దాసరి కోటిరత్నం, హనుమంతుడిగా సిఎస్ నటేషన్, శ్రీరాముడిగా భీమరాజు గురుమూర్తిరావు, రావణుడిగా పిప్పల్ల రామకృష్ణారావు నాయుడు నటించారు. ఈ చిత్రం విడుదలయ్యాక థియేటర్లో వెండితెర కాలిపోయేదట లంకాదహనం సీన్లో. వాట్ ఏ వండర్ఫుల్ న్యూస్. తన యావత్తు జీవితం నాటకరంగం, సినీ రంగానికి అంకితం చేసి పెళ్ళి అనే విషయాన్ని మర్చిపోయి నటిగానే దాసరి కోటిరత్నం 1958 సంవత్సరంలో అనారోగ్యం పాలై గొంతు దెబ్బతిని సినిమాలో అవకాశాలు తగ్గిపోయాయి. నాటక రంగాలలో 45 సంవత్సరాల పాటు విశేష కృషి చేసిన కోటిరత్నం 1972 డిసెంబర్ 21న ఆంధ్రప్రదేశ్ చిలకలూరిపేటలో తన 62వ ఏట కన్నుమూశారు. తెలుగు తొలి మహిళా నిర్మాతగా దాసరి కోటిరత్నం గారిని జ్ఞాపకం చేసుకుందాం, నటిగా ఆమె సేవలను గుర్తు చేసుకుందాం.